కావలి నియోజకవర్గ పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ, నా పిలుపుని ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి నేను ఇచ్చేటువంటి ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజాభిప్రాయం, ప్రజల మనసులకు అనుగుణంగా రాక్షస పాలన పోయి రామరాజ్యాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 12వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణంలో కావలి నియోజకవర్గంలో దాదాపు 500 కోట్ల రూపాయల అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి వేళ కావలి ప్రాంతం అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి తరుణంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందుతూ ప్రజా సంక్షేమే ధ్యేయంగా భావిస్తూ నిరంతరం ప్రజల సమస్యల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కూడా దోహదం పడుతూ ఈ 2 సంవత్సరాల కాలంలో నా మనస్సాక్షికి, నేను నమ్ముకున్న దైవానికి నాకు నచ్చినట్టుగా తెలుగుదేశం యొక్క కట్టుబాట్లకు, ఫ్రంట్ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా, కావలి ప్రజల మనోభావాలకి అనుగుణంగా, నీతిగా, నిజాయితీగా పనిచేసేటటువంటి ఒక నమ్మకం నా మనస్సాక్షికి ఉంది. కాబట్టే నేను ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు, కార్యకర్తలకు తోటుబాటుగా ఉంటూ కావలి ప్రాంతాన్ని ప్రశాంతమైనటువంటి కావలిగా, ఎక్కడ కక్షలకు, కార్పణ్యాలకు తావు లేకుండా, శాంతి భద్రతలకు ఎక్కడికే విఘాతం కలగకుండా కావలిని ప్రశాంతంగా ఉండటంలో కావలికి వెలుగునిస్తూ కర్పూరంలాగా కరుగుతున్నా, సూటిపోటి మాటలు అంటున్నా, ప్రతిపక్షాలు విమర్శలు ఎదిరిస్తున్నా, నేను ఈ కావలి ప్రజానీకం కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నేను నమ్మిన బాటలో పయనిస్తూ అవినీతి రహితమైనటువంటి పాలన ఈ 2 సంవత్సరాల్లో అందించాననేటువంటి ఒక ధైర్యం, తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంతో దేనికైనా ఎదిరించి పోరాడేటువంటి మనస్తత్వంతో ఈ 2 సంవత్సరాలు నా రాజకీయ ప్రస్తావన జరిగింది. ఇటీవల కావలి నియోజకవర్గంలో ప్రతిపక్షాలు కనుమరుగయ్యాయి. కావలి ప్రజలు ప్రతిపక్షాలను మర్చిపోయాయి. కావలిలో ఇంకొక పార్టీ లీడర్ ఉన్నాడు, అసలు నాయకుడు అనేవాడు అవతల వైపున ఉన్నాడనే విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోయారు. కారణం, ప్రజలు సుభిక్షంగా, ధైర్యంగా కావలిలో జీవిస్తున్నారు. మళ్ళా దిగారు. కావలిని అల్లకల్లోలం చేయాలి, కావలికి అభివృద్ధికి ఆటంకం కలిగించాలి. కావలిలో అభివృద్ధి జరిగితే ఎక్కడ వాళ్ళ జీవితాలు కనుమరుగవుతాయో, ప్రజలు వాళ్ళని ఎక్కడ తిరస్కరిస్తారో అని కావలిని భయభ్రాంతులు చేయటానికి మళ్ళా ఈ రోజున వలస పక్షులు కావలిలో మళ్ళీ అడుగుపెట్టాయి. మనకి సీజనల్ బర్డ్స్ అని కొన్ని ఉంటాయి, ఓన్లీ సీజన్లో వస్తాయి. ఫ్లెమింగో ఫెస్టివల్ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి కరెక్ట్గా డిసెంబరు, జనవరి కల్లా మనకి పులికాడు సరస్సుకు వచ్చి ఫ్లెమింగో ఫెస్టివల్ గుడ్డులు పెట్టి పిల్లల్ని పెగిలించిన తర్వాత పిల్లల్ని తీసుకొని వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళిపోతుంటాయి పక్షులు. అట్టే కావలిలో ఉన్న ప్రతిపక్ష నాయకులు సీజనల్గా వస్తారు, సీజనల్గా ఎంతో కొంత దోచుకుంటారు. ఆ దోచుకొని ఎత్తుకుపోయి దాచిపెట్టుకొని దాంతో జీవనం సాగించేదానికి వస్తారు. మళ్ళా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళా వచ్చారు. ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానీకానికి,
అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకి అందరికి కూడా తెలియజేస్తున్నా, మొన్నటి రోజున ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా, అది వారి వ్యక్తిగత విషయాలు, దాన్ని ఆడంబరంగా విలాసవంతంగా కావలలో నిర్వహించుకోవటం, దానికి ముందు నా మీద ప్రెస్ మీట్ పెట్టి విమర్శించటం. కానీ నేను విమర్శలకి భయపడేవాడిని కాదు, విమర్శించాలనే మనస్తత్వం కూడా నాకు ఉండదు. నేను అన్నీ వదిలేసి ప్రజాసేవలో నిరంతరం ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నప్పుడు ఎదిగే చెట్టు మీద రాళ్ళు ఉంటాయి, ఎదిగే వ్యక్తి మీదనే దాడులు ఉంటాయి తెలిసిన వాడిని. కాబట్టి ఎన్నిసార్లు నా మీద దాడులకు ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు నన్ను విమర్శించాలని ప్రయత్నం చేసినా, నేను ఈ కావలి ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజానీకం కోసం అన్నిట్లో తల వంచుకొని పోతున్నానే తప్ప ఏ రోజు తిరిగి వాళ్ళ మీద నేను దాడి చేసినటువంటి సందర్భాలు లేవు. అయితే వచ్చినప్పుడల్లా ఏదో ఒక కామెంట్ చేయటం, దాన్ని చప్పట్లు కొట్టుకోవటం, ఏదో జరిగిపోయిందనేటువంటి ఒక ప్రచారం చేస్తున్న తరుణంలో మొన్నటి రోజున కావలి ప్రజల దాహర్తి తీర్చడానికి, కావలికి నీళ్లు లేక మా కావలి ప్రజలు అలమటిస్తుంటే దాహర్తి తీర్చడానికి 43 కోట్ల రూపాయల అమృత పథకం 2 UIDF కింద 15th ఫైనాన్స్ కింద ఇచ్చినటువంటి నిధుల శంకుస్థాపన కార్యక్రమంలో అమృత వన్ నిర్వీర్యమైంది. నిర్వీర్యమైనటువంటి అమృత వన్ను నా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు, తల్లులు ఈరోజు బిందెలతో రోడ్డెక్కి నీళ్ళ కోసం అలమటిస్తున్నారు. దాంట్లో ఇంకా మళ్ళీ ఫర్దర్గా వర్క్ చేయడానికి లేదు. కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఆ 7,500 ఇళ్ళకి నీళ్లు ఇచ్చినట్టుగా రికార్డుల్లో ఉంది. సో నీళ్ళు ఇవ్వటానికి ఇప్పుడు ఇబ్బంది ఉంది. కాబట్టి నీ టైంలో నువ్వు కాంట్రాక్టర్, గతంలో కూడా నువ్వు స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నావు. ఆయన నేను ఇద్దరం భాగస్థులము బెంగళూరులో, ఆయన నోటితో నేను చెప్పున్నావు. నీ టైంలో జరిగింది. కాబట్టి ఆయనతో మాట్లాడి ఆ 5,000 మందికి 5,000 ట్యాపులు ఇప్పిస్తే కావలి ప్రజలకు మేలు చేకూరుతుందని నేను చెబితే దాని మీద ప్రతిపక్ష నాయకుడు, ఆయన హయాంలో జరిగినటువంటి అవినీతి, ఆయన దానికి నిదర్శనమైనటువంటి వ్యక్తి కాబట్టి అవినీతికి గుడ్డలేస్తే ఎలా ఉంటాడో అనేది కావలి ప్రజలు ప్రతాప్ రెడ్డి అనే విషయం ప్రతి ఒక్కరికి చెబుతారు. నెల్లూరు జిల్లాలో అవినీతి పరుడు అనేది పేరు వచ్చిన ఏకైక వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. నేను అంటంలే, ఇది జిల్లా కోడి కూసినటువంటి సబ్జెక్ట్. కాబట్టి నీ టైంలో అవినీతి జరిగిందయా, కాబట్టి దాన్ని పరిష్కరించు అని నేను చెబితే దానికి నా మీద అవినీతి ఉందని, నేను గ్రావెల్ అమ్ముకుంటున్నానని, నేను రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నానని, లిక్కర్ వాళ్ళ దగ్గర చేస్తున్నానని, నా చిట్టా ఏదో ఎవరి దగ్గర ఉందని, ఆ చిట్టాలో నా జీవితం ఏదో మారిపోతుందని ఏదో ఆయన చాలా ఎక్కువ మాట్లాడాడు. పాపం ఆ మాట్లాడించడానికి ఎంతమంది జాకిలు పెట్టి లేపారో నాకు తెలియదు. కానీ మొత్తం మీద ఆయన ఊగిపోయాడు. అంటే ఉదయం పూట కాబట్టి ఆ పక్కన కూర్చున్న వాళ్ళు కళ్ళు తెచ్చిచ్చారో, లేదంటే ఇంకేమైనా మందు తేపారో, ధైర్యం తెప్పడానికి ఏమైనా స్టెరాయిడ్ వాడాడో నాకు తెలియదు. కానీ మొత్తం మీద హావభావాలు మాట్లాడడానికి సిగ్గుపడుతుంది మనస్సు. అందుకు నోటి అడ్డం పెట్టుకొని మాట్లాడతాడు, ఆ శూన్య స్థాయి చూసి మాట్లాడతాడు. ఆ వేషాలు ఏందో నాకు అర్థం కాలే, ఆయన పరిస్థితి ఏందో. అంటే హృదయపూర్వకంగా మాట్లాడలేనటువంటి వ్యక్తి, తప్పులు చేసినటువంటి వ్యక్తి మాట్లాడే హావభావాలన్నీ నిన్న ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర నేను చాలా చూసా. మన సినిమాల్లో పులకేసి అని ఒక డైలాగ్, ఒక బిరుదు ఉంటుంది, పులకేసి